రైతన్నలందరికీ నమస్కారం. ఈరోజు మనం తాంసీ మండల్ పొన్నారి గ్రామంలో ఉద్యాన పంటలు పండించేటటువంటి పాముల గణేష్ గారి క్షేత్రంలో ఉన్నాం. ఈరోజు అలా క్షేత్రం చూస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పాలకూర అంటే ఇట్లా మంచిగా మడులు కట్టుకొని వరుసలుగా ఇట్లా వేసుకొని ఒక 10 గుంటలలో సాగు చేయడం జరిగింది. ఈ 10 గుంటలలో ఈ ఏదైతే పాలకూర వేశాడో ఈ పాలకూర మనకు దాదాపు కటింగ్కి వచ్చేసి ఒక 1 మంత్ అంటే 40 నుంచి 45 రోజులలో పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పాలకూర ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొత్తిమీర కూడా అంటే మార్కెట్లో మనకి ఇప్పుడు చలి ఎక్కువ ఉన్నది కాబట్టి కొత్తిమీర కూడా మంచిగా నీటుగా చాలా బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది. కాబట్టి మనకు వీటి సుఖ మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ 10 గుంటలలో కూడా ఈ రైతు మనకు ఇప్పుడట మనకు ఎంత అమ్ముతుంది? 10 రూపాయలకు ఒక కట్ట చొప్పున అమ్ముతుండట. అంటే మంచి డిమాండ్ ఉన్నది. అంటే మనకి ఇక్కడ చూసుకున్నైతే ఆకుకూరలకు సో మంచి డిమాండ్ ఉంటుంది. మనకు రెయిన్ పైపులు వేసుకొని కూడా ఆకుకూరలు ఇక్కడ చూసుకున్నట్లయితే మెంతి కూర ఉన్నది. ఇవి అక్కడ చూస్తున్నాం మనం కట్టలు కూడా కట్టేటటువంటి విధానాన్ని కూడా చూస్తున్నాం మనం కూర్చొని. అంటే డైలీ రోజుల వారీగా వీళ్ళు మార్కెట్కు తీసుకెళ్ళి కూర్చొని అమ్మడం వల్ల ఆర్థికంగా మంచి లాభాన్ని కూడా పొందుతున్నారు. అయితే ఇలా ఆకుకూరల పంటలలో మంచి లాభాలు ఉన్నాయి. కొంతమంది రైతులు కూడా ఆకుకూరలు పండిస్తూ కూడా లాభాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ఇతను మనకు ఏం లేదనుకున్న ఒక 10 గుంటల ఏరియాలలో 40 నుంచి 50 ఏళ్ళు సంపాదిస్తున్నట. మనకు రైతు చెప్పేటటువంటి మాటలు. అయితే ఇంత మంచి క్రాప్స్ అంటే ఉద్యాన పంటలు మనకు కూరగాయలకు మంచి డిమాండ్ ఉన్నది, మనకు ఆకుకూరలు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతులు మంచి ఉద్యాన పంటలు వేసుకొని లాభాలు ఆర్జించాలని కోరుచున్నాం. ఓకే, ధన్యవాదాలు. అప్పటిదప్పుడే మరి మార్కెట్కి కూడా జలం అవుతుంది. ఇప్పుడు ఒకటే తీసుకొని కూర్చోండి, రైతు బాగా కూర్చొని సాయంత్రం దాకా అమ్ముకొని వస్తారు. ఎట్లా కట్ట అమ్ముతుండ్రు ఇప్పుడు? ఇది 10 రూపాయలు అవుతాయి, 20కి 3 మార్కెట్ని బట్టి. ఓకే ఒక్క రకం ఉండదు బిజినెస్గా. ఇలా బోధలు చేసుకొని ఈ విధంగా మనకు కొయ్యూరాల కిందట ఈ రైతు అయితే ఇప్పుడు దీన్ని విత్తనాలు జల్లుకొని ఈ విధంగా దాన్ని రాశన వేస్తున్నాడు. చూడండి, తర్వాత దేంతో నీళ్ళు ఇస్తారు? మరి రెయిన్ పైప్ అయినా ఇప్పుడు మనకు రెయిన్ పైప్ అయినా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సన్నపు తుంపుల సేద్యంలో సన్నపు చినుకులు పడతాయి కాబట్టి మంచి మొలక శాతం ఉంటుంది. ఈ పాలకూర ఆకుకూరలు అన్నిటికీ రెయిన్ పైప్ అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైతే ఆకుకూరలు కానీ సన్నటి విత్తనాలు ఏవైనా అంటే ఆకుకూరకు సంబంధించి పాలకూర, మెంతి కూర, తోటకూర ఈ విధమైన ఏవైనా కానీ వీటికి రెయిన్ పైప్ అనేది మంచి ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు మనము పాలకూర, మెంతి కూరని కొంచెం రెయిన్ పైప్ స్టార్ట్ చేసి కూడా మంచి నిగనిగలాడేటటువంటి ఆకుకూరలను కూడా మార్కెట్కు తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది. మంచి రేటు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బోదెలు చూసుకున్నాం. ఇది ముల్లంగి పంట కోసం తయారు చేసుకున్నటువంటి బోదెలు. ముల్లంగి కూడా మంచి డిమాండ్ ఉంటుంది.